నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. మనకి తెలుగు నూతన సంవత్సరం రాబోతుంది. అంటే పరాభవనవ సంవత్సరం. ఈ సంవత్సరంలో రాష్ట్రాలు అనుకోవచ్చు, ప్రపంచం అనుకోవచ్చు, దేశాలు అనుకోవచ్చు. అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నక్షత్రాల పరంగా ఫలితాలు ఎలా ఉంటాయి? గురుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నూతన సంవత్సరంలో మకా నక్షత్రం వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ పరాభనామ సంవత్సరం వచ్చేసి 2027 ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా పరాభనామ సంవత్సరమే ఉంటుంది. కాబట్టి ఈ పరాభనామ సంవత్సరంలో మఖా నక్షత్రం, ఈ మఖ నక్షత్రం వారికి అయితే కనుక గత 2.5 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే కనుక వీరికి శని భగవానికి అశుభ దృష్టితో ఉన్నారు. ఇక వీరి స్వస్థానంలో కనిపిస్తే కనుక కేతు భగవానుడు ఉన్నారు. ఈ కేతు స్వస్థానంలో ఉండడము, అలానే ఏలినాటి శని కాకుండా వీరికి అర్ధాష్టమ శని అనేది వీరికి ఆరంభం అవటం కూడా జరుగుతూ ఉంది. ఇది 2025 మార్చిలో మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగానే వీరికి గ్రహాల యొక్క మార్పు వలన అనుకున్న పనులు ముందుకు వెళ్లకుండా కొనసాగుతూ ఉన్నాయి. కానీ అనుకున్న పనులు ముందుకు వెళ్ళకుండా జాబులో కూడా వెసులుబాటు లేకుండా ఉన్నారు చాలామందిలోనూ. వారందరికీ కూడా కొంత ఉపశమనం లభ్యపడుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ఆగస్టులో మారేటువంటి గురు భగవాన్ యొక్క శుభదృష్టి వీరి మీద లేకపోయినప్పటికీ 12వ స్థానానికి గురువు వస్తాడు. గురువు 12వ స్థానంలో వచ్చాడని కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మఖా నక్షత్రం వారికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతూ ఉంది. అప్పటికి కేతువు కూడా వీరికి 10వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి వీరికి అందరికీ కూడా పర్వాలేదు అనుకోవచ్చు. ఎందుకంటే పరాభనామ సంవత్సరం ఆరంభంలోనే వీరికి ఎన్నో రకాలైన జాబులు అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగం అవకాశం వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న విదేశాలకు వెళ్ళొచ్చు. అవకాశాలు అనేది ఒకేసారి కట్టలు తెంచుకొని నీరు వచ్చినట్టుగానే అవకాశాలన్నీ ఒకేసారి వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే చాలా అష్టదిబ్బందులు ఉన్నారు వీరు ప్రజెంట్గా. ఎందుకంటే జాబు ₹1,00,000 శాలరీ జాబ్ వచ్చినా కూడా మంత్లీ రాదు. ఎవరో ఒకరిని అప్పులు అడగడమే. అదే ఉంది పరిస్థితి ప్రజెంట్. కాబట్టి ఏంటంటే శని భగవాన్ అశుభ దృష్టి ఉంది. ఇంకా దీంతో పాటు చూస్తే ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. 2025 సంవత్సరంలో వారు చాలా వరకు తగ్గి కూర్చున్నారు. ఎందుకంటే ఇంట్లో మఖా నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంక ఎంతమంది ఉన్నా కూడా ఉపయోగం లేదు. వారిదే పై చేయి ఉంటుంది. అలాంటి పై చేయి ఉండి పెత్తనం తీసుకొని అలాగే బాధ్యత తీసుకునేటువంటి వారికి కొంచెం చెయ్యి ఆడలేదు అనుకోండి, కష్టం. అలాంటి కష్టాన్ని 2025లో చవి చూస్తున్నారు. ఆ 2026లో కూడా ఈ ఉగాది వరకు కూడా చవి చూస్తున్నారు. ఆ ఉగాది తర్వాత ఏదైతే ఉంటుందో పరాభనామ సంవత్సరం ఆరంభంలో నుంచే వీరికి శని భగవాని అశుభ దృష్టి తొలుగుతుంది. ఎందుకంటే కనుక కేతువు, రాహువు, అలానే ఒక శుక్రుడు, బుధుడు వీరందరూ కూడా వీరికి మంచి చేస్తున్నాడు. దీంతోపాటు రవి భగవానుడు మంచి చేస్తున్నాడు. కాబట్టి వీరికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా ప్రయత్నం చేస్తే, లేదు జాబు ఉన్నది ఏదైనా ఇంకా ఉన్నత స్థానానికి ప్రయత్నం చేస్తే, ఏదైనా రాజకీయ రంగం, మీడియా రంగం, లేకపోతే సినీ రంగంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే అవకాశాలు ఇప్పటివరకు రాకపోతే వీరందరికీ కూడా ఈ యొక్క సంవత్సరం పరాభనామ సంవత్సరం గుర్తు పెట్టుకునే విధంగా అవకాశాలు వస్తాయి. కాబట్టి శని భగవాన్ అశుభ దృష్టి అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క నక్షత్రం వారు, మఖా నక్షత్రం వారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి అద్భుతంగానే ఉండబోతుంది. గ్రీన్ పెన్ ఒకటి పాకెట్లో పెట్టుకుని తిరగాలి. గ్రీన్ అంటే పైన ఉండేటువంటి గ్రీన్ కాదు, లోపల ఉండేటువంటి రీఫులు, సిరా, ఇంకు గ్రీన్ ఉండాలి. ఎందుకంటే వీరికి గెస్టెడ్ సిగ్నేచర్ పెట్టుకునేటువంటి స్థాయిలో వీరు వెళ్ళేదానికి కనపడుతుంది. ఇక ఎదుటి వాళ్ళ గొడవల్లోకి వెళ్ళకూడదు, ఎదుటి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కోర్టు వరకు వెళ్ళిన విషయాలు ఉంటే కనుక వీరు ఏదైనా త్వరగా వాటిని నియమించుకుంటే, త్వరగా వాటిని ఉపశమనం చేసుకుంటే కనుక వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది అని చెప్పొచ్చు పరాభనామ సంవత్సరంలో. ఈ నక్షత్రం వారికి సంబంధించి ఎలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలంటారు? అదేనండి, ఎదుటి వారితో కొంచెం మాట్లాడేటప్పుడు కానీ, ఎదుటి వారికి సహాయం చేసేటప్పుడు కానీ, వారికి ఏదైనా షూరిటీలు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. వీరిని చివరికి ఊబిలో దోస్తారు. కాబట్టి మంచితనంతో ముందుకు వెళ్ళేసి ఎదుటి వాళ్ళ దగ్గర షూరిటీలు పెట్టకూడదు. జాగ్రత్తగా ఉండాలి. పరాభనామ సంవత్సరంలో జాగ్రత్తగా ఉంటే జీవితంలో మొత్తం కూడా ఆ సంవత్సరంలోనే మీరు అన్నీ నిలదొక్కోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, జాగ్రత్తలు అయితే కనుక ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడేలా ఉంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే కొంచెం వీరికి తప్పవు అని చెప్పొచ్చు. మజిల్స్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ వచ్చేటువంటి యోచన ఉంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. వీరు ప్రతిరోజు కూడా దేవుని అనుగ్రహం, దేవుని ఆరాధనలు ఉండాలి. దత్తాత్రేయ స్వామి వారికి, సాయిబాబాకి అర్చనాభిషేకం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా ఒకసారి. అలానే ఒక 3-4 ఎప్పుడైనా 3 మాసాలకు ఒకసారి బట్టలు పెడుతూ ఉండాలి. అన్నదానం చేస్తూ ఉండాలి. అన్నదాశ్రమైనా, ట్రస్ట్ అయినా, యజ్ఞయాగాలు చేసినా కూడా దానికి అనంత ప్రతిఫలం 3కి అన్నం పెడితే సరిపోతుంది. ఇక ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి గౌరవించుకోవాలి, వారికి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా అవి కూడా చేసుకుంటూ ఉంటే కూడా మఖా నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. ఇకపోతే ఈ మఖా నక్షత్రం వారికి కలిసి వచ్చేటువంటి కలర్ వచ్చేసి
రెడ్, వైట్, టమాటో కలర్, ఆరెంజ్ కలర్, ఈ 4 కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి పరాభనామ సంవత్సరం మొత్తం కూడాను. ఇక వీరికి నెంబర్ వచ్చేసి 5, 7 నెంబర్, ఈ 2 నెంబర్లు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం అయితే కనుక శుక్రవారం, గురువారం, ఈ 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి పరాభనామ సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్టయితే కనుక. ఇక ఫైనాన్స్ సంబంధించి ఎవరికి కూడా వీరికి సంబంధించిన దాంట్లో ఎంత వస్తుంది, ఏం చేస్తున్నాం అనే దానికి డబ్బులు ఇవ్వకూడదు, ఎవరికి కూడా ఏం పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. ఇక వీరికి దేవుని అనుగ్రహం, దేవుడి ఆరాధన కావాలి. దీనికి వచ్చేసి దత్తాత్రేయ స్వామివారికి మనం అనుకుంటే చేసుకుంటే సరిపోతుంది. రాఘవేంద్ర స్వామివారికి కూడా వీరు అర్చనాభిషేకం చేసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నోము నోచుకోవచ్చు. అలానే శ్రీ సత్యనారాయణ స్వామివారికి వ్రతం చేసుకోవచ్చు. ఇంట్లో అయినా సరే, ఆలయంలో అయినా సరే చేసుకోవాలి. ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మఖా నక్షత్రం వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ సంవత్సరంలో, ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో సాధించిపోతున్నారు. కాబట్టి వీరందరూ కూడా దానికి సమసిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలండి.